వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము ఉండ్రాళ్ళ పాయసం చేసుకుందామండి. ఇవి గోధుమ పిండితో తయారు చేసిన సేమియాల్లాగా. ఈ పాయసం వినాయకుడికి చాలా ప్రీతికరమైందండి. ఇది తెలంగాణలో కంపల్సరీగా ఈ పాయసం తప్పనిసరి చేస్తారు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, ముందుగా మనం గోధుమ పిండి ఒక చిన్న గ్లాస్ గోధుమ పిండి తీసుకుందామండి. దాంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకొని సరిపోతుందండి, కానీ కొంచెం సేపు నానబెట్టుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇవి ముద్దలాగా వచ్చేటట్టు కలపాలి. మరీ లూజ్ చేసుకుంటే చేయడం కష్టమవుతుందండి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం సేపు నానబెట్టుకుందాం. ఇది మూత పెట్టేసి పక్కకు పెట్టుకుందాం. కొంచెం ఇప్పుడు చూడండి నానిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకుందామండి. ఉండ్రాళ్ళు రౌండ్గా చేసుకోవచ్చు, ఇట్లా పొడవుగా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు అండి. కానీ ఇట్లా పొడవుగా చేసుకుంటే ఈజీగా ఉడికిపోతాయి. అందుకే నేను రౌండ్ చేయకుండా ఇట్లా పొడవుగా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకుంటే తొందరగా ఉడకడానికి బాగుంటుందండి. అదే రౌండ్గా చేసుకున్నామంటే ఉడకడం లేట్ అవుతుంది. ఈ విధంగా సేమియాలు మామూలుగా వినాయక చవితి వస్తుందంటేనే ఒక 10 రోజుల ముందు నుంచే ప్రిపేర్ చేసుకుంటారండి. ఇవి చాలామంది ఉన్న వాళ్ళకి ఎక్కువ కావాలి కాబట్టి ఒక 10 రోజులు చేసుకొని మంచిగా ఆరబెట్టి డబ్బా పెట్టుకుంటారు. తర్వాత స్వీట్ చేసుకుంటారు. మేము కొంచెమే చేస్తున్నాను నేను ఇప్పుడు, కాబట్టి ఒకే రోజు చేసేస్తున్నాను. ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ చాటలో అయినా ప్లేట్లో అయినా వేసి ఆరబెట్టుకోవాలండి. ఇవి బాగా ఆరిపోతాయి, త్వరగానే ఆరిపోతాయి. ఒకరోజు ఆరిపోయినాయండి. చూడండి, ఈ విధంగా మంచిగా చూడండి ఎలా వచ్చాయో. మనం ఇంట్లో చేసుకున్న ఉండ్రాళ్ళు అయినా సేమియా లాగైనా మీ ఇష్టం వచ్చిన షేపుల్లో చేసుకోవచ్చు. మంచిగా ఆరిపోయి ఇప్పుడు స్వీట్ చేసుకుందామండి. 1 కప్పు గోధుమ పిండి సేమియాలో 1 కప్పు బెల్లం, కాజు, బాదం, కిస్మిస్, ఎండు కొబ్బరి, ఎలాచి, నెయ్యి, దీనికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయిలో కొంచెం మందంగా ఉండే కడాయి తీసుకోండి. మరీ పలుసగా ఉంటే మాడిపోతుంది. ఫస్ట్ మనం నెయ్యి వేసుకుంటున్నామండి. ఒక 3 చెంచాలు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ముందుగా వీటిని కొంచెం వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేపుకున్నామండి. కాజు, కిస్మిస్, బాదం, కొబ్బరి సన్నగా ముక్కలు చేసుకోవాలి. బాదం కూడా సన్నగా పొడవుగా ముక్కలు చేసుకోండి. కాజు కూడా 2 దెబ్బలు చేసి పెట్టుకుంటే మనకు ఈజీగా వేగిపోతాయి. ఇట్లా చూడండి, కొబ్బరి చిన్న చిన్న ముక్కలు, ఎందుకంటే పంట కింద స్వీట్ తినేటప్పుడు పంట కింద పడితే చాలా టేస్ట్ ఉంటుందండి. అది చాలా మంచిగా అనిపిస్తాయి. అందుకే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం మనం. డ్రై ఫ్రూట్స్ మొత్తం ఏవే వేసుకున్న పర్వాలేదు, కొబ్బరి అన్నీ కలిపి వేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కకి తీసి పెట్టేసుకోవాలండి. చాలా ఇంత కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ అదే బాండెట్లో మనం వాటర్ పోసుకోవాలండి. వాటర్ 1 కప్పు తీసుకున్నాం కాబట్టి మనం ఒక 1/2 లీటర్ వాటర్ పోసాము. 1/2 లీటర్ వాటర్ సరిపోతాయి. కొంచెం మీరు ఎక్కువ స్వీట్ చేసుకుంటే ఎక్కువ పోసుకోవచ్చు. నేను కొంచెమే చేస్తున్నా కాబట్టి చూడండి, వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరిగేటప్పుడు మనం చేసుకున్న ఉండ్రాలు వేసేసేయాలండి. ఎందుకంటే ముందే వేసామంటే జిగురు అవుతాయి. ఇట్లా హాట్ వాటర్ బాగా మరిగేటప్పుడు వేసుకుంటే జిగురు అనేది రాకుండా నీట్గా ఉడికిపోతాయండి. ఇలా వేసేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. ఇవి బాగా ఉడకాలి. ఇవి ఎంత బాగా ఉడికితే అంత మంచిగా ఉంటాయి. ఈ లోపల మనం కొంచెం గోధుమ పిండి, ఒక 3 చెంచాల గోధుమ పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని పలుసగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం చేసే స్వీట్ చిక్కదనం కోసం చేస్తున్నాం. ఇది వట్టి వాటరే కాబట్టి ఇందులో పాలు ఏమి పోయమండి, వాటర్తోనే చేస్తాం కాబట్టి ఈ విధంగా గోధుమ పిండిని ఒక 3 చెంచాలు తీసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ లిక్విడ్ లాగా కలుపుకోవాలండి. మనం ఉండలు లేకుండా పిండి మొత్తం బాగా కలిసే వరకు ఈ విధంగా స్పూన్తో మంచి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఉడికిపోయినాయండి. చూడండి,
ఈ ఉడికింది లేనిది కూడా మనం చెక్ చేసుకోవాలండి. ఒకసారి ఉడకకపోతే మళ్ళీ కొద్దిసేపు ఉంచి ఉడకబెట్టుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉడికినాయో, బాగా ఉడికిపోయాయండి. మంచిగా ఇట్లా అంటే ముక్కలు అయిపోవాలి, అంతే అండి. చూడండి ఇట్లా అంటే ఉడికిపోతున్నాయి. ఉడికినాయి కాబట్టి ఇప్పుడు మనం బెల్లం తురిమి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం అంతా కూడా ఇందులో వేసేసేయాలి. ఈ వాటర్లో వేసేస్తే మంచిగా కరిగిపోయి స్వీట్ అంతా కూడా వెండ్రాలకు కూడా పడుతుందండి. ఇది బాగా ఉడకాలి. బెల్లం మొత్తం కరిగిపోయేంతసేపు కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. కలిపి మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి లిక్విడ్ ఇందులో పోసేద్దామండి. ఎందుకంటే కొంచెం చిక్కబడ్డానికి ఇది మరి పలుచగా లేకుండా కొంచెం చిక్కగా వస్తుందండి గోధుమ పిండి పోసిన దానివల్ల. చూడండి ఇది బాగా ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టుకున్నామండి. చూడండి బాగా ఉడుకుతుంది. బెల్లం మొత్తం కరిగిపోయింది. మంచిగా ఇలాచి పౌడర్ అండి. ఇలాచి పౌడర్ మెత్తగా చేసుకొని ఏ స్వీట్ చేసినా కానీ ఇలాచి పౌడర్ వేయడం అనేది మంచి స్మెల్, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేసి బాగా కలిపేస్తున్నామండి. చూడండి ఎంత బాగా ఉడికిందో, అసలు మంచిగా ఉడికిపోయినాయండి ఇవి. పాలు అవసరమే లేదండి, అసలు పాలు పోయాల్సిన పని లేదు దీంట్లో. ఈ విధంగా ఇది వినాయకుడికి చాలా ప్రీతికరమైందండి. ఇది సేమియా చేస్తారు. సేమియా కంటే కూడా మనం ఇంట్లో చేసుకొని తయారు చేసే స్వీట్ అనేది చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పక్కకు పెట్టుకున్నాము కదా, అవన్నీ కూడా మనం ఇప్పుడు స్వీట్లో వేసేసుకుందాము. చూడండి స్వీట్ రెడీ అయిపోయింది. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి. ఎన్ని వేసుకున్నా తక్కువే అండి. ఇందులో అంత బాగుంటాయి. డ్రై ఫ్రూట్స్తోనే టేస్ట్ అండి. ఇది తింటూ ఉంటే చాలా బాగుంటుంది స్వీటు. చాలా అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాము. చూడండి ఈ విధంగా ఒక కప్పులో తీసుకుందాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే ప్రతి వంటలు కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. టేస్టీ వంటలన్నీ పెడుతున్నామండి మేము. తప్పనిసరిగా చూడండి, చూసి ఎలా ఉన్నాయో మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయో మాకు కామెంట్స్లో వేయడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.